శంకర్రావు గారి పాలన బాగుందా, టీడీపీ పాలన బాగుందండి? శంకర్రావు గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. ఎందుకని? ఎందుకంటే ఆయన అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, అన్ని సచివాలయం కట్టాడు, వారంటీలు బాగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆయన బంగారం వాళ్ళకి పరిపాలన చేస్తున్నారు జగన్ గారు, శంకర్రావు గారు. మీ రైతులకి అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ అందాయా? అన్ని అందుతున్నాయి. రైతు భరోసా అందిని, పెన్షన్లు కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. తారీఖు రేషన్ వస్తుందా? రేషన్ ఇంటి ముందుకు వస్తున్నాయి. ఆయన వచ్చినాక ఎవరికి మీ ఓటు ఎవరికి వేస్తారు? ఇంతకుముందు టీడీపీ పాలన బాగుందా, ఈ పాలన బాగుందా? జనాలు ఏది ఇచ్చిన పాలన. ఎందుకని? అంతే, అన్ని ఇస్తామన్నారు, ఎగ్గొట్టారు. మా జగన్ గారు పరిపాలన బాగుంది, శంకర్రావు గారి పరిపాలన. మీ ఊర్లో శంకర్రావు గారి పాలన ఎలా ఉందండి? బాగుంది. ఎందుకని? ఆయన మాకు అమ్మఒడి డబ్బులు ఇస్తాడు, మా పిల్లలకి చదువుకోవడానికి అంతా బాగుంది. మాకు స్కూల్ కూడా బాగా చేయించారు, పిల్లలకి బాగా ఉంది కాబట్టి బాగుంది ఆయన పరిపాలన. టీడీపీ పాలన బాగుందా, వైసీపీ పాలన బాగుందా? వైసీపీ పాలనే బాగుంది. ఎందుకని అంటారు? ఇంతకు ముందుకి ఇప్పుడు తేడా ఏంటి? చదువుకోలేని పిల్లలకు కూడా బాగా చదువుకోవడానికి సౌకర్యాలన్నీ బాగున్నాయి కాబట్టి. ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? జగన్ అన్నకే మా ఓటు. కదిలే దీక్షాగారి అతడే